హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, బ్యాంక్ ఎగ్జామ్స్ మరి మొదలైన పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చేసేటటువంటి చిన్న మిస్టేక్ ఏంటంటే ఓఎంఆర్ షీట్ బబ్లింగ్. మరి అది సరిగ్గా చేయకపోవడం వల్ల విలువైన మార్క్స్ కోల్పోతున్నారు. మరి మాక్ టెస్ట్లో ఎగ్జామ్కి ముందు ప్రిపేర్ అవుతున్నప్పుడు వచ్చేటటువంటి మార్క్స్ ఏవైతే ఉంటాయో ఫైనల్గా రాసినప్పుడు అలాంటి మార్క్స్ రావటం లేదు. ఎందుకు అంటే ఈ ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల. మరి ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మంచిగా మార్క్స్ వస్తాయి? ఎంతో కష్టపడి ఇయర్స్ నుంచి కూడా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారు. వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ మీద చూపిస్తున్నటువంటి ఆ శ్రద్ధ, ఆ టైం సేవింగ్ అనేది వచ్చేటటువంటి ఎగ్జామ్ టైంలో ఈ ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ పైన ఆ శ్రద్ధ చూపించడం లేదు. సో దానివల్లే 1 మార్క్ 2 మార్క్స్తో వాళ్ళ యొక్క ఉద్యోగాలు పోవటం కూడా చూస్తున్నాం. సో ఈరోజు ఈ వీడియోలో సతీష్ గారు మనకి ఈ ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ అనేది ఎలా చేయాలి, ఎలా చేయడం వల్ల మార్క్స్ అనేవి పోతున్నాయి అనేది చూద్దాం. హాయ్, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సతీష్. తెలంగాణలో ఈ ఏడాది ఉద్యోగాల పర్వం రాబోతుంది. 1,00,000 ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. సో అందరూ మెయిన్గా నోటిఫికేషన్ అన్న వెంటనే ఆలోచించేది బుక్స్, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి, ఇవన్నీ ఆలోచిస్తారు. బట్ అందరూ మర్చిపోయేది, తల్లిదండ్రులుగా ఆలోచించండి, చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తునివ్వండి. NAC A+ గ్రేడెడ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. ముఖ్యమైన పాయింట్ ఓఎంఆర్ షీట్ బబుల్ చేయడం. టీఎస్పీఎస్సీ కామన్ మిస్టేక్స్ వెల్ బబ్లింగ్ ఓఎంఆర్ షీట్ ఇది అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ అనేది మెయిన్లీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనం చదువుకున్న చదువుకి ఒక 3 గంటల్లో 2.5 గంటల్లో మనం ఏం చదివాం, ఎంత చదివాం, మన యొక్క టాలెంట్ ఏందనేది ఈ 3 గంటలు మనం చెప్పాల్సి ఉంటుంది. ఇదే ఎగ్జామ్ 3 గంటలు పోతే 5 గంటలు ఒకళ్ళు నిర్వహిస్తే ఎవరైనా 100కు 100 మార్కులు తెచ్చుకుంటారు. కానీ ఇచ్చిన టైంలోనే పూర్తి మార్కులు మనకి ఎంత సామర్థ్యమో తెలియజేయాల్సి ఉంటుంది. దీంట్లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. సో ఓఎంఆర్ బబుల్ షీట్ అని చాలామంది ఎక్కువ మంది పట్టించుకోరు. ఏముంది, మన చాలామంది ఏం చేస్తారు, ఈ మోడల్ పేపర్స్ ఉంటాయిగా తీసుకుని టిక్ చేసుకుంటుంటారు. కానీ నిజమైన ఎగ్జామ్ ఆ విధంగా జరుగుద్దా? నీకు టిక్స్ చేయడం ఉండదు. ఓఎంఆర్ షీట్ ప్రాపర్గా నువ్వు బబుల్ చేయాలి. దాంట్లో నీకు మిస్టేక్, ఒక చిన్న మిస్టేక్ చేసినా, ఒకలా నీట్ కానీ అటువంటి ప్రవేశ పరీక్ష అయితే ఒక 1 ఇయర్ నీ ప్రిపరేషన్ మొత్తం దెబ్బతింటుంది. అది కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే లైక్ డిఎస్సి, టీఎస్పీఎస్సీ, ఆర్ఆర్బీ, ఇటువంటి ఏ ఎగ్జామ్ అయినా సరే, అటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే నీ లైఫ్ మొత్తం వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎగ్జామ్ పడే వరకు నువ్వు వెయిట్ చేయాలి. అది వెంటనే ఉంటుందని చెప్పలేము. ఇప్పుడు గ్రూప్ 1 గత గ్రూప్ 1 జరిగి 10 సంవత్సరాలు దాటిపోయింది. డిఎస్సి జరిగి 7 సంవత్సరాలు దాటిపోయింది. ఒక చిన్న మిస్టేక్ నువ్వు చేసినట్టయితే మళ్ళీ ఒక 7-8 సంవత్సరాలు నీ వయసు మొత్తం నువ్వు కోల్పోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ఏ విధంగా ఓఎంఆర్ షీట్ బబుల్ చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం చెప్పబోతున్నాను. సో ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన పీడిఎఫ్ ఇది. కామన్ మిస్టేక్స్ మేడ్ వైల్ బబ్లింగ్ ఓఎంఆర్ షీట్. ఇది వాళ్ళు ఇచ్చిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చే ఓఎంఆర్ షీట్. వాళ్ళు స్పెసిఫిక్ అనేది దీంట్లో ఇచ్చారు. హాల్ టికెట్, ఇది హాల్ టికెట్ బబుల్ చేయాల్సింది. క్వశ్చన్ పేపర్ బుక్లెట్, పార్ట్ బి, వెన్యూ కోడ్, ఓఎంఆర్ షీట్ నెంబర్, పేపర్ కోడ్. సో ఏ విధంగా చేస్తే కరెక్ట్ అనేది వీళ్ళు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా బబుల్ చేయాలి, హాల్ టికెట్ ఏ విధంగా బబుల్ చేయాలి, బుక్లెట్ ఎలా బబుల్ చేయాలి, కింద పేపర్ కోడ్, వెన్యూ కోడ్ ఏ విధంగా చేయాలనేది ఈ యొక్క స్పెసిమెన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా కామన్ మిస్టేక్స్ ఏంటి, ఓఎంఆర్ షీట్ అందరూ చాలామంది అభ్యర్థులు చేసే కామన్ మిస్టేక్స్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది అభ్యర్థులు చేసే తప్పు, గత సంవత్సరం మనం ఇంతకుముందు ఒక లాస్ట్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1లో ఒక మిస్టేక్ చాలా ఎక్కువ వచ్చింది. కోర్టు కేసు జరిగింది. కేసు నెంబర్ WA. ఒకసారి మీరు కావాలితే ఎవరన్నా నూతనంగా ఆస్పిరెంట్స్ అయ్యి ఉంటే, అంటే గత ఓఎంఆర్ షీట్ సంబంధించిన విషయం తెలియకుండా గత గ్రూప్ 2 ఎగ్జామ్ ఇటువంటి రాయకుండా ఉన్నట్టయితే WA 1369/2018 కేసు నెంబర్. ఒక్కసారి మీరు అది పరిశీలించండి. కామన్ మిస్టేక్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఓఎంఆర్ షీట్ మీరు చూసుకున్నట్టయితే మనం అబ్జర్వ్ ఏం చేస్తాం, మామూలుగా నెంబర్స్ చూసినప్పుడు 0 1 2 3 4 ఈ విధంగా అనుకుంటాం. కానీ ఇక్కడ టీఎస్పీఎస్సీ ఓఎంఆర్ షీట్ అబ్జర్వ్ చేయండి, 1 2 3 లాస్ట్లో 0 ఉంటుంది. ఈ ఒక్క మిస్టేక్ వల్ల క్యాలిక్యులేట్ కూడా మామూలుగా ఒక అభ్యర్థి ఒక హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ 0 ఉంది. సో అతను ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, ఒక 2.5 minutes 2.5 hours 3 hours అయిపోవాలి. నీకు టెన్షన్ ఉంటుంది. ఏం చేస్తాడు, డైరెక్ట్ 0 ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ బబుల్ చేస్తాడు 0 మీద. సో ఈ ఒక్క మిస్టేక్ వల్ల గత గ్రూప్ 2 ఎగ్జామ్, గత గ్రూప్ 1 ఎగ్జామ్లో వేలాది మంది
పేపర్ కోడ్ ఏలో పార్ట్ ఏలో తప్పు చేశారు ఈ ఒక్క మిస్టేక్ వల్ల. అందుకే యాక్చువల్లీ గత సంవత్సరం ఈ యొక్క బుక్లెట్ అనేది కూడా ఇవ్వలేదు ప్రభుత్వం. ఇక్కడ ఇవ్వడానికి కారణం ఏంటి? ఈ మిస్టేక్స్ వేలాది మంది చేశారు కాబట్టి మళ్ళీ ఒకసారి మిస్టేక్ జరగకూడదని ఇవ్వడం జరిగింది. ఇది పార్ట్ ఏలో తప్పు వేసేది. సో చాలా ఒక 10%, 5% మంది తప్పు చేస్తారు. ఇక మిగతా అభ్యర్థులు అందరికీ ఉండే తప్పు ఏంటి? టైం మేనేజ్మెంట్. మనం అందరం ఏం చేస్తాం? ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటాం, చదువుతాం, రివిజన్ చేస్తాం, అన్నీ చేస్తాం. లాస్ట్కి ఏం చేస్తాం? మోడల్ పేపర్ తీసుకొచ్చి టిక్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. కానీ నిజమైన ఎగ్జామ్ విధంగా ఉంటుంది. బబుల్ చేయాలి. బబుల్ చేసినప్పుడు ఎన్ని రకాల తప్పులు అవుతాయి? ఒకటేంటి? ఇంకా చూడండి 3 దాన్ని ఓవర్ రైడ్ చేశారు. ఇక్కడ చూడండి డబుల్ బబ్లింగ్. ఒకే దాంట్లో డబుల్ బబ్లింగ్ చేశాడు. సో డబుల్ బబ్లింగ్ కానీ హాఫ్ బబ్లింగ్ కానీ ఇక్కడ చూడండి 1 అయితే సగం బబుల్ చేశారు. సో బబ్లింగ్ అనేది ఎలా ఉంటుందంటే మామూలుగా మనం కీ చూసుకుంటాం. కీ చూసుకొని ఒక పర్సన్ ఏం చేస్తాడు? అరే నాకు 100కి 80 మార్కులు 90 మార్కులు వస్తున్నాయి అనుకుంటాడు. ఎగ్జాక్ట్లీ నీకు రిజల్ట్ వచ్చినాక అరే నాకు 70 వచ్చినాయి. ఎందుకు మిస్టేక్ జరుగుద్ది? మనం బబుల్ చేసేటప్పుడు ప్రాపర్ బబుల్ చేయకుండా సగం కానీ హాఫ్ చేస్తాం, డబుల్ బబ్లింగ్ చేస్తాం. ఈ విధంగా చేసినప్పుడు మనం ఏమనుకుంటాం? నేను మొత్తం పర్ఫెక్ట్ చేసినా అనుకుంటాం. కానీ అక్కడ మిస్టేక్ వల్ల నీ మార్క్స్ తగ్గుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ కౌంట్. మనకు ఒక్క మార్క్ తేడాతో కూడా ఒక చిన్న పాయింట్ కట్ ఆఫ్లో పాయింట్ల తేడాతోటి, ఒక ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్ అయితే కట్ ఆఫ్లో ఒక పాయింట్ల తేడాతోటి కూడా మన జాబ్ కోల్పోయిన సందర్భాలు ఉంటాయి. సో నీ ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో, నువ్వు చదవడం ఎంత ముఖ్యమో, ఆ చదివిన దాని యొక్క టాలెంట్ని ప్రదర్శించడం, దాన్ని నిరూపించుకోవడం కూడా అంతే ముఖ్యం. సో అది నిరూపించుకోవాలంటే ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ అనేది ప్రాపర్గా చేయాలి. ఒకవేళ పార్ట్ ఏ అంటే హాల్ టికెట్, పేపర్ కోడ్, వెన్యూ కోడ్, సిరీస్ కోడ్, ఈ 4ని ఒకవేళ బబ్లింగ్ మీరు తప్పు చేసినట్టయితే టోటల్గా మీ ఓఎంఆర్ షీట్ అనేది వాల్యుయేషన్ కాదు. మీరు యొక్క ఎగ్జామినేషన్ నుండి మీరు వైదొలుగుతారు టోటల్గా. అదే పార్ట్ బిలో తప్పు చేసినట్టయితే మీకు ఒకవేళ ఓఎంఆర్ షీట్ వాల్యుయేషన్ అయినా సరే 1 మార్కు 2 మార్కులు తేడాతో కూడా మీ యొక్క ర్యాంక్ని, మీ యొక్క జాబ్ని కోల్పోవాల్సి ఉంటుంది. సో అందరూ కూడా ఇప్పుడు ఈ యొక్క సంవత్సరం అనేది మన అందరికీ చాలా ముఖ్యమైనది. అనేక ఉద్యోగాలు ఇప్పుడు ఇయర్ రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ మీదే కాకుండా, చదవడం మీదే కాకుండా బుక్స్ సేకరించుకోవడం, ప్రిపేర్ అవ్వడం, వీడియోస్ అండ్ చాలామంది ఏం చేస్తారంటే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రాస్తారు. ఆన్లైన్ టెస్ట్ ఏంటి? టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక రాంగ్ అయినా సరే, ఫర్ సపోజ్ మన 4 ఆప్షన్స్ ఉంటే రాంగ్ అవుతుంది, మళ్ళీ మార్చుకుంటావు నువ్వు. కానీ ఈ యొక్క ఓఎంఆర్ షీట్లో నిజమైన ఎగ్జామ్లో మార్చుకునే అవకాశం ఉండదు. అందుకే ఆన్లైన్ టెస్ట్కి నిజమైన ఓఎంఆర్ టెస్ట్కి తేడా ఏంటన్నప్పుడు నువ్వు తప్పు చేసినా కరెక్ట్ చేసిన అవకాశం ఉండదు. ఒక్కసారి తప్పు చేసినట్టయితే మన లైఫ్ టైం మొత్తం కోల్పోతాం. సో అందరూ తప్పకుండా ఏం చేయాలి అంటే ఈ ఓఎంఆర్ షీట్స్ అనేది ఇప్పుడు మనకి అమెజాన్లో చాలా చోట అవైలబిలిటీ ఉంటాయి ప్రాక్టీస్ చేయడానికి. సో ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమైనది. మీరు ఎంత చదవడానికి కేటాయిస్తున్నారో ప్రతిరోజు ఒక ఓఎంఆర్ షీట్ తీసుకుని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకొని, మిమ్మల్ని మీరు ఒక టైమర్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. మనకి ఇలా ఓఎంఆర్ షీట్ బయట దొరుకుతాయి. మనకి అశోక్ నగర్లో కూడా చాలా చోట్ల అవైలబిలిటీ ఉన్నాయి. అలాంటి ఓఎంఆర్ షీట్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ కూడా మన లైఫ్ అనేది స్పాయిల్ అవ్వడానికి కారణమవుతుంది. సో ఖచ్చితంగా అందరూ ఓఎంఆర్ షీట్ ప్రాక్టీస్ చేయండి. ఈ యొక్క ఓఎంఆర్ షీట్ మిస్టేక్ వల్ల సో అందరికీ చెప్పేది ఏంటి అన్నప్పుడు ముఖ్యంగా ప్రతిరోజు మనం ఒక టాపిక్ పోయి షెడ్యూల్ చేసుకుని చదువుతూ ఉంటాం. అది చదవడంతో పాటుగా ప్రతిరోజు మీరు ఏం చదివారు దానికి సంబంధించిన ఒక టెస్ట్ అనేది మోడల్ పేపర్ తీసుకుని టైమర్ తోటి మీరు ఓఎంఆర్ షీట్ బబుల్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా పార్ట్ ఏ మీద ఫోకస్ చేయండి. పార్ట్ ఏలో మీరు రాస్తున్న ఏ ఎగ్జాము అంటే ఆర్ఆర్బీనా, డిఎస్సీనా, టీఎస్పీఎస్సీనా, ఏ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారో దానికి సంబంధించిన స్పెసిమన్ అనేది ప్రతి వెబ్సైట్లో ఉంటుంది. దాన్ని తీసుకుని డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ ప్రతిరోజు దాని ఓఎంఆర్ షీట్ అని ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చేది ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఇచ్చిన టైంలోపు మీరు ఫినిష్ చేస్తున్నారా లేదా, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నది ముఖ్యం కాదు, ఇచ్చిన టైంలోపు మీకు ఎంత తెలుసో మీరు ప్రజెంట్ చేస్తున్నారా లేదా ముఖ్యం. సో ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం మేనేజ్మెంట్ వస్తుంది. 2 బబ్లింగ్ చేయడంలో మీకు అవగాహన వస్తుంది. ఈ ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ ప్రాక్టీస్ చేయడం ఉపయోగం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా బబుల్ చేయాలనేది వస్తుంది. చాలామంది ఎగ్జామ్లు ఏ విధంగా చేస్తారంటే ఇక్కడ 4 ఉంది కదా, మిడిల్లో సగం పార్ట్లు దిగుతారు. ఈ పైన పార్ట్ అనేది ఉంటుంది, కింద పార్ట్ అనేది ఉంటుంది. లేదు కొందరు ఏం చేస్తారు, బాగా ఎక్కువ టెన్షన్ పడే వ్యక్తి దీన్ని దాటిపోతుంది, ఓఎంఆర్ షీట్ మొత్తం దాటి బబుల్ చేస్తారు. లేదు సమ్ పర్సన్స్ ఏం చేస్తారు మామూలుగా ఈ విధంగా సగం పర్సన్స్. ఇంకొందరు ఎక్కువ టెన్షన్, మీకు టైం సరిపోకపోతే ఒకే చోట 0, 8 and 9 ఉంది, ఇక్కడ 8 బబుల్ చేస్తాడు, మళ్ళీ దీంట్లో 9 బబుల్ చేస్తాడు ఈ విధంగా. సో డబుల్ బబులింగ్ చేసిన ఆ ఒక బబుల్ దాటి ఇంకెక్కువ బబుల్ చేసిన, సగం బబుల్ చేసిన ఏమవుతుంది అన్నప్పుడు ఆ ఓఎంఆర్ షీట్ రిజెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది.
ఎప్పుడైనా సరే బబులింగ్ చేసేటప్పుడు ఒక 1 అని ఉంది కదా, ప్రాపర్గా ఫస్ట్ అంచులు ఉన్నాయి కదా, బార్డర్స్ అనేవి క్లియర్గా మనం రౌండ్ చేసుకుని ఆ తర్వాత లోపలికి మనం స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. ఆ బార్డర్స్ అనేది దాటకూడదు. క్లియర్గా మొత్తం ఈ యొక్క బబుల్ అనేది టోటల్ ఫిల్ అవ్వాలి. ఎటువంటి మధ్యలో ఖాళీ ప్రదేశం అంటూ ఉండకూడదు. ఫర్ సపోజ్ నేను రెండోది బబుల్ చేస్తున్నాను, మిడిల్లోనే కొంత మామూలుగా అందరూ ఇట్లా ఈ విధంగా ఇలా చేస్తున్నప్పుడు ఏమైందంటే మధ్యలో ఈ విధంగా మీకు ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. ఖాళీ ప్రదేశం ఉన్నప్పుడు ఓఎంఆర్ షీట్ స్కాన్ చేసినప్పుడు ఇది బబుల్ చేసిందా ఎస్ఆర్నో ఈ విధంగా చూసుకుంటుంది. ఒక ఓఎంఆర్ షీట్ తీసుకున్నప్పుడు దీన్ని స్కాన్ చేసి దేన్ని బబుల్ చేస్తారో కౌంట్ చేసుకుంటుంది ఆ డార్క్ చేసిన పార్ట్ ద్వారా. ఇక్కడ వైట్ చూడడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుంది, అది బబుల్ చేయనట్టే తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అంటే ఓఎంఆర్ షీట్స్ అని ఏంటి, మిషన్స్ అనేది చేస్తూ ఉంటాయి. మిషన్స్ దానికి సంబంధం, బబుల్ చేసిన వాళ్ళకి సంబంధం లేదు. అక్కడ డార్క్ అని ఉందా లేదా చూస్తుంది. ఒకవేళ డార్క్ అని లేనప్పుడు ఇది మీరు బబుల్ చేయలేదని తీసుకుంటుంది. ఒకవేళ పార్ట్ ఏలో అయితే బబుల్ చేయలేదని తీసుకుంటే మొత్తం మీ ఓఎంఆర్ షీటే మనకి ఎక్స్క్లూడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ముందుగా ఈ రౌండ్స్ అనేది మీరు బబుల్ చేసి బ్లాక్ కలర్ చేసి ఇన్నర్ సర్కిల్లోకి రండి. మొత్తం టోటల్ డార్క్ అని చేయాల్సి ఉంటుంది ఈ విధంగా. సో మీరు ఓఎంఆర్ షీట్ ప్రాక్టీస్ ఎందుకు చేయాలో అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఓఎంఆర్ షీట్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన యాప్స్ ఏమున్నాయి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలి యాప్స్ని అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.